వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు ఈ పేరు ఇండియా క్రికెట్లో మారుమోగుతోంది. క్రికెట్ అభిమానులైతే ఇప్పట్లో ఈ పేరును మర్చిపోలేరు. ఎందుకంటే ఈ బుడ్డోడు ఐపీఎల్లో చేసిన విధ్వంసం అలాంటిదే. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ చెలరేగిపాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్లు బాదే రికార్డును నెలకొల్పాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇండియా తరపున అత్యంత వేగవంతంగా సెంచరీ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. వైభవ్ బ్యాటింగ్ స్కిల్స్, సిక్సర్ల మోతను చూసి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇంత చిన్న వయసులో ఇదేం బాధుడు అనుకుంటున్నారు. మరోవైపు కొందరు విమర్శకులైతే పలు అనుమానాలను లేవనెత్తారు. నిజంగానే వైభవ్ వయసు 14 సంవత్సరాలేనా అనే ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే క్రికెట్ ప్రపంచంలో పలువురు ఆటగాళ్లు తమ వయసును దాచి పట్టుబడిన వారు ఉన్నారు. పైగా వైభవ్ సొంత రాష్ట్రం బీహార్లో అయితే ఇలాంటివి ఎక్కువగానే ఉన్నాయి. అందుకే చాలా మంది వైభవ్ వయసుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వైభవ్ వయసు నిజంగానే 14 ఏళ్లని నిరూపించే ఫోటోలు బయటకొచ్చాయి. ఈ ఫోటోలు అతని వయసును నిర్ధారిస్తున్నాయి. 2017లో ది ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్పీఎస్, కేకేఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు తండ్రితో కలిసి హాజరయ్యాడు వైభవ్. అప్పుడు అతడి వయసు 6 ఏళ్లు. ఇదే విషయాన్ని అప్పటి ఆర్పీఎస్ యజమాని గోయంకా స్పష్టం చేశారు. ఈ ఫోటోను కూడా ఆయనే పోస్ట్ చేశారు. మరో ఫోటోలో వైభవ్ ఓ ట్రిప్లో ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 9 ఏళ్లు. 2-3 ఏళ్ల కిందట ఉన్న మరిన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. వీటన్నింటినీ గమనిస్తే వైభవ్ సూర్యవంశీ వయసు ఇప్పుడు 14 ఏళ్లు నిజమేనని అర్థమవుతుంది. మరోవైపు వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు వయసు గురించి వస్తోన్న ఆరోపణలను ఖండించారు. బీసీసీఐ అఫీషియల్ గా వైభవ్కు 8 ఏళ్ల వయసులో బోన్ టెస్ట్ నిర్వహించి వయసు కరెక్టేనని కన్ఫర్మ్ చేసిందని పేర్కొన్నాడు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని, టాలెంట్ను ప్రోత్సహించాలని అతను కోరుకున్నాడు. అయితే తన కుమారుడు సాధించిన విజయాల పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు తండ్రి సంజీవ్ సూర్యవంశీ.